వెల్కమ్ బ్యాక్ టు డే 64 డైట్ వీడియో. ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే నేను డే 1 నుంచి డైట్ వీడియోస్ పెడుతున్నా. మీరు బరువు తగ్గాలి, ఫ్యాట్ లాస్ కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇంకా మమ్మీ టమ్మీ ఉందంటే ఇంకా నేను ఎక్సర్సైజ్ కూడా వీడియో పెట్టిన. చాలా ఈజీ ఎక్సర్సైజ్, చేయాలనుకుంటే చేయండి. అన్ని నిలబడే పడుకొని చేసేటి అలాంటి ఏం లేదు, ఒకటి ఉంటే ఉంటుందేమో. చాలా ఈజీ ఎక్సర్సైజ్ అయితే పెట్టిన, వెళ్ళి చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది మీకు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు చాలా మాట్లాడుకుందాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగ్లో. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కల గంట సింబల్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఇలాంటి డైట్ వీడియోస్ చాలా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా తప్పకుండా. ఓకేనా, లైక్ చేయండి. మీ లైక్ల వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఈరోజు వెయిట్ వచ్చేసి 69.35. నేనైతే ఈరోజు వెయిట్ చూసి షాక్ అయిపోయినా. నేను నిజంగా అనుకోలేదు నైట్ ఎంత అంటే బిర్యానీ తిన్నా, చికెన్ లాలీపాప్ తిన్నా, ఎంత పెరుగుతున్నా వెయిట్ అనుకున్నా, కానీ తగ్గింది. మంచిగా 200 గ్రాములు తగ్గింది. మళ్ళీ అంత తక్కువ కూడా కాదు, అంత తగ్గింది అనమాట. హ్యాపీ. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ టీ తాగుతున్నా. చెప్పిన కదా వేడి అవుతుందని రోజు మారుస్తున్నాను. మన హాట్ వాటర్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, డైట్ అయినా సరే రోజు ఒకటే చేయొద్దు అనమాట. అది ఇంకా నా ఫుడ్ క్వాంటిటీ చూసి కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నా. ఫస్ట్ ఏం తిన్నానో చెప్తా. మొలకలు, ఇంకా కీరా, ఇంకా బ్లాక్ గ్రేప్స్, ఇంకా ప్రోటీన్ లడ్డు, బాదం, ఇంకా వాల్నట్స్, ఇంకా చిక్కుడుకాయ కర్రీ. ఈరోజు బ్రౌన్ రైస్ ఇది తీసుకున్నా. చెప్పినా కదా నాకు కర్రీని బట్టి ఏది తినాలనిపిస్తే అది తీసుకుంటున్నా. కర్రీలోకి చపాతి, గోధుమ రవ్వ అట్లా అనేసి. ఇది ప్రోటీన్ లడ్డు. ఇవి కొన్న దగ్గర ఉండే తీసుకుంటున్నా. మీకు కావాలంటే ఇట్లా ప్రోటీన్ లడ్డు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మీకు చాలా ఈజీ అవుతుంది తినడం ప్రోటీన్ కోసము. ఓకేనా, ఇది నా లంచ్ చేసేస్తున్నా. ఇంకేంటి అంటే మనము కడుపు మార్చుకోదని చెప్పిన కదా, ఇంకా లంచ్ ప్లేట్ చూసి కూడా మీరు ఏంది ఇంత తింటుంది, బరువు తగ్గడానికా పెరగడానికా అని అస్సలు అనుకోకండి. మనం అలా తింటూ కడుపు నిండా తింటే వెయిట్ తగ్గాలి. నేను తగ్గిన కూడా 8 kgs కంప్లీట్ అయిపోయినా. నాకు ఇంకా 10 kgs ఈ పాటికి తగ్గాలి అంటే ఈ వీడియో వాయిస్ ఇచ్చేసరికి. కానీ నాకు కొన్ని అడ్డంకులు అంటే కొన్ని ఆపేయాల్సి వచ్చిందనమాట డైట్. అంటే ఆపేయాలంటే మొత్తం కాదు, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మనము మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ చేస్తుంటాయి, కానీ మనం అస్సలు ఆపొద్దు. మళ్ళీ తర్వాత అన్నీ క్లియర్ అయినాక మళ్ళీ చేసుకోవాలి. అదే మనం బరువు తగ్గాలి అంటే డైట్ చేయాలి అంటారు. కానీ డైట్ ఎలా చేయాలి అంటే మనం ఇష్టం ఉన్నంతది, మంచి ఫుడ్ అయినా మన ఇష్టం ఉన్నంత తింటూ, ఎక్కువ పెట్టుకొని తింటూ అట్లా చేసి అస్సలు తగ్గ. మనం ఎక్సర్సైజ్ చేసిన తగ్గం, వాకింగ్కి వెళ్ళిన తగ్గం, జాగింగ్ చేసిన తగ్గం, జిమ్ చేసిన తగ్గం. ఎందుకు అంటే మనకు హెల్త్కి సంబంధించిన, వెయిట్లకు సంబంధించిన ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే క్వాంటిటీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎంత తక్కువ మన బాడీకి ఎంత కావాలి అని అంత తెలుసుకొని తీసుకోవడమే క్వాంటిటీ అనమాట. మరీ వెయిట్ లాస్కే కదా, మన వెయిట్ లాస్ సంబంధించిన ఫుడ్డే కదా, ఎంత తింటే ఎందులో తింటే అసలు అల్ల కూడా ఉంటాయి క్యాలరీస్, అవి ఎక్కువ అయిపోతాయి అనమాట. అందుకే ఎంత తీసుకోవాలో ఎంత తింటే మనము ఫస్టే స్టార్టింగ్ నుంచే ఉంటే ఇట్లా వెయిట్ అయితే పెరగపోదాం అనమాట. అందుకే మనము క్వాంటిటీ ముఖ్యము. అందుకోసమే మీరు తెలుసుకోండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటి అనేసి. నేను డైలీ బిగ్ బాస్ చూసుకుంటూ లంచ్ చేసేదాన్ని కదా. ఈ బిగ్ బాస్ అయిపోయాక బోర్ వస్తుంది, ఏం చూడాలో కూడా తెలుస్తుంది. అంటే నేను టీవీ ఎక్కువ అంతా చూడను. కొత్త మూవీస్ వస్తే చూస్తా ఏదో ఒకటి, లేకపోతే బిగ్ బాస్ వచ్చినప్పుడు అది, లేకపోతే ఇంకా హాట్స్టార్లో ఏవో ఒక ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, ఇంకా అవి చూస్తూ టైంపాస్ చేస్తాను అనమాట. ఓన్లీ లంచ్ చేసే టైంలోనే చూస్తా. ఇంకా మిగతా టైంలో అయితే అసలు ఇంకా టీవీ జోలికే పోను. అది ఇంకా మార్నింగ్ పని చేసుకుంటప్పుడు సాంగ్స్ పెట్టుకొని అట్లా పని చేసుకుంటా. మీరు కూడా దీనికి ఇట్లా ఎంతమంది చేస్తారా కామెంట్లు అయితే చెప్పండి. ఓకేనా, మీరు కూడా సాంగ్స్ వింటూ పనులు చేసుకుంటారా ఇంట్లో పనులు అనేసి. చూసారు కదా నా డ్రెస్సులు ఎంత లూజ్ అయిపోయినాయో. అసలు అన్ని డ్రెస్సులు మంచిగా లూజ్ ఉంటున్నాయి. మనకి అదే సంతోషం అన్నమాట. మనము చేసేదానికి ఒక ఫలితం వచ్చిందంటే దానికంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను చాయ్ తాగినాక ఇంకా నైట్కి ఒక చపాతి, చిక్కుడుకాయ కర్రీ అయితే తీసుకున్నా, అంటే సెకండ్ మీల్లోకి. ఇది నా డిన్నర్ వచ్చేసి. మీకు ఈ డిన్నర్ తిన్నది చూపించలేదు. ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఈ వీడియో తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుస్తానో, ఎప్పుడు వీడియోస్ పెడతానో. ఓకేనా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ 2 రోజుల తర్వాతనో. బాయ్.